ప్రతి జూన్లో అస్సాంలోని ఒక ఆలయం 3 రోజులు మూసి ఉంచుతారు. పండుగ కోసం కాదు, ఆ దేవాలయ మరమ్మతుల కోసం కూడా కాదు. కారణం ఏంటంటే అమ్మవారే స్వయంగా మాసిక ధర్మం పొందుతారు. ఆ ఆలయమే అస్సాంలోని కామాఖ్యదేవి ఆలయం. అమ్మవారు మాసిక ధర్మం పొందిన ఆ 3 రోజులు కూడా ఆలయం లోపలికి ఎవ్వరికీ అనుమతి లేదు. ఎవరిని పంపించరు, మూసే ఉంచుతారు. లోపల ఉంచిన తెల్లని వస్త్రం కూడా ఎర్రగా మారిపోతుంది. అదే కాకుండా ఆలయం పక్కన ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది నీరు కూడా ఎర్రగా పారుతుంది. అంటే అంతా ఎర్రగానే కనిపిస్తుంది మనకి. దానికి శాస్త్రవేత్తలు ఏమి వివరిస్తారంటే ఆ ఎర్రగా మారడానికి ఇనుప ఖనిజాలు లేదా మొక్కల వల్ల జరుగుతుంది అని. కానీ ప్రశ్న ఇక్కడ ఏంటంటే జూన్ మాసంలోనే ఎందుకు అలా జరుగుతుంది? ఇక్కడ అమ్మవారు మనకి విగ్రహ రూపంలో కనిపించరు. స్త్రీత్వానికి ప్రతీకగా సహజ శిల రూపంలో అమ్మవారు ఇక్కడ మనకు దర్శనమిస్తారు. వర్షాకాలంలో కాదు, ఎండాకాలంలో కాదు, ఎప్పుడైనా నీరు పారుతూనే ఉంటుంది. కామాఖ్య అతి శక్తివంతమైన శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. మీకు ఇక్కడ ఏం ఆశ్చర్యం అనిపిస్తోంది? ఎర్రగా మారే బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారడమా, లేకపోతే ఎప్పుడూ నీరు పారుతుండే సహజ శిలన? మీకు ఏది ఆశ్చర్యం అనిపిస్తోంది? పక్కన ఇక్కడ మీకు ఏది ఆశ్చర్యం అనిపిస్తోంది? ఎర్రగా మారే నీరా, లేకపోతే ఎప్పుడు నీరు పారుతుండే సహజ శిలన? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా డివైన్ జో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.